Hello, my dear students. Welcome to our favorite channel, PIT. Okay, so మరి ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓకే, సో మరి ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఈఏపీ సెట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో మరి మొన్నటి వరకు ఏంటంటే జేఈ మెయిన్స్తో స్టూడెంట్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఐపీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా. ఒక 1 monthలో ఐపీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి కదా. సో ఆల్రెడీ ప్రాక్టికల్స్ కూడా చాలా వరకు అయిపోయాయి. ఓకే, కొన్ని కాలేజీలో ఆల్రెడీ ఇంకా రన్నింగ్లో ఉన్నాయి కదా. సో అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ప్రతి స్టూడెంట్ యొక్క టార్గెట్ ఏంటన్నా ఎంసెట్ మీద దృష్టి పెడుతున్నారు కదా. సో మరి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ ఇప్పటివరకు మరి అసలు ఎంసెట్ అసలు మేమేమి స్టార్ట్ చేయలేదు, సో అసలు ఏమేం చదవాలి, అసలు ఏమేం చేయాలి, అసలు ఎలా చేస్తే ఎంసెట్లో గుడ్ మార్క్స్ అనేది గుడ్ ర్యాంక్ అనేది మేము సాధించగలము అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దానికోసం వాళ్ళ కోసం జస్ట్ ఒక 4 టిప్స్ అనేవి ఉన్నాయి నాన్న. సో ఈ 4 టిప్స్ మీరు ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీరు ఎంసెట్లో గుడ్ ర్యాంక్ అనేది సాధించగలరు. ఓకేనా? సో ఏం లేదు నాన్న, జస్ట్ మనకు వచ్చేసరికి సో చూడండి ఈఏపీ సెట్. సో కదా అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇంతకుముందు మనకు వచ్చేసరికి ఈ ఎంసెట్ అని చెప్పేసి అనేవాళ్ళు. సో ఇప్పుడు ఈ ఎంసెట్ని ఏం చేస్తున్నాము, ఈఏపీ సెట్ కింద చేంజ్ చేశారు కదా. సో ఎంసెట్ని ఈఏపీ సెట్ కింద చేంజ్ చేశారు. సో చూడండి అన్న, ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసరికి ఎంసెట్ బోత్ ఆర్ తెలంగాణ అండ్ ఏపీ, సో బోత్ స్టేట్కి ఇది యూజ్ అవుతుందన్న. రెండు ఏ స్టేట్లో అయినా సరే ఈఏపీ సెట్ అంటాం కదా. సో ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసరికి టోటల్గా ఒక 5 lakhs మెంబర్స్ రాస్తారనుకోండి, 5 lakhs. ఓకే, సో 5 lakhs మెంబర్స్ మనకి ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తారు. సో మరి వాళ్ళంతా ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఫుల్ ప్లెజ్డ్గా ప్రిపేర్ అయిపోయి రాస్తారు అంటే నో. ఓకే, సో అబ్జల్యూట్లీ నో అని చెప్పేసి చెప్పొచ్చు. సో వీళ్ళలో ఈ 5 lakhsలో మనకు వచ్చేసరికి మహా అయితే ఒక 20% వేసుకుందామా. సో 15%. సో చూడండి 70 to 80,000. ఓకేనా, 70 to 80,000 మెంబర్స్ వరకు మనకి ఏంటంటే ఫుల్ ప్లెజ్డ్గా ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళు కూడా ఏంటంటే మనకు వచ్చేసరికి మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో ఈ మెయిన్స్ ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ అయ్యి సో ఓకే మనకి సెకండ్ ఆప్షన్ కింద ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మన కాంపిటీషన్, ఓకే మీ కాంపిటీషన్ వచ్చేసరికి ఈ 5 lakhs కాదు నాన్న. ఓకే, ఈ 70 to 80,000 మెంబర్స్తోనే మీరు పోటీ పడాలని చెప్పేసి గట్టిగా మైండ్లో అనుకోండి. ఓకేనా? సో మీరు ఓకే, సో మనకి ఈ ఈఏపీ సెట్లో 10,000 ర్యాంక్ రావాలి అంటే, సో చూడండి 10,000 ర్యాంక్ రావాలి అంటే మనకి మా ఎంసెట్లో ఈఏపీ సెట్లో వచ్చేసరికి మీకు 80 మార్క్స్. ఓకే, 80+, సో టోటల్గా 160 కదా. సో 80+ మార్క్స్ అనేవి మీకు ఎంసెట్లో వస్తే డెఫినెట్గా ఖచ్చితంగా మీకు 1000 ర్యాంక్ అనేది వస్తుంది. 1000 ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి మా 160 మార్క్స్కి మనకి 80 మార్క్స్ తెచ్చుకోవడం కష్టమా? సో డెఫినెట్లీ అంటే మనకు జస్ట్ కొంచెం కష్టపడితే చాలు అన్న, మీరు కొంచెం కష్టపడితే చాలా ఈజీగా అనేది 80+ మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయగలరు. ఓకే, సో అది ఏం చేయాలంటే మనకి టైం టు టైం టైం టేబుల్ వేసుకోవాలి. సో ఈ స్ట్రాటజీస్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇవి మీకు మినిమం 10,000, ఓకే బిలో 10,000 ర్యాంక్ రావాలి అంటే మీకు 80+ అనేది వస్తే చాలు. ఓకే, సో మరి మనకి 10,000 ర్యాంక్ అనేది వస్తే ఖచ్చితంగా మనకి స్టేట్లో ఉన్న టాప్ 10 కాలేజెస్లో డెఫినెట్గా సీట్ వస్తుంది అన్న. టాప్ 10, ఓకే 80+. ఓకే, లేదు నాకు ఖచ్చితంగా టాప్ 10 కాలేజ్లో టాప్ బ్రాంచ్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు 90+, ఓకే 90+ మార్క్స్ అనేవి మీకు డెఫినెట్గా రావాలి. 90+ ఆర్ 100. సో 90+ మీకు మార్క్స్ వస్తే డెఫినెట్గా మీకు టాప్ 10 కాలేజ్లో టాప్ బ్రాంచ్ అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. టాప్ బ్రాంచ్ అంటే సంథింగ్ మీకు తెలిసిందే కదా. ప్రజెంట్ టాప్ బ్రాంచ్ ఏముంది, సిఎస్సి కదా. సో ఈ సిఎస్సి బ్రాంచ్ అనేది మీకు ఖచ్చితంగా కావాలి అంటే ఖచ్చితంగా మీకు 90 to 100, ఓకే 100+, ఓకే 100+ ఉంటే ఇంకా సూపర్ కదా. సో 100+ ఉంటే మీకు టాప్ 10 కాలేజెస్లో డెఫినెట్గా సీట్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా అనేవి మనకి ఉంటాయి. లేదు టాప్ 5లో ఇంకా టాప్ 5లో మనకి కాలేజెస్ రావాలంటే సో టాప్ 5లో టాప్ సీటు, ఓకే టాప్ బ్రాంచ్, టాప్ 5లో టాప్ బ్రాంచ్ రావాలంటే 100+ మీకు మార్క్స్ వస్తే అసలు మీకు తిరిగి ఉండదు నాన్న. సో చూడండి మనకి టాప్ 5 టాప్ 10 కాలేజెస్ వస్తే సో చూడండి కాలేజ్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇవి అందరికీ తెలుసు కదా. సో మనకి టాప్ 5 కాలేజెస్లో వస్తే సంథింగ్ ప్లేస్మెంట్స్ అనేవి డెఫినెట్గా 100% ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. తెలిసిన విషయంగా 60 lakhs వరకు మనకి ప్లేస్మెంట్స్ అనేవి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో మరి జస్ట్ మీరు ఈ 2 months, ఇంకా మనకి ఎంసెట్కి వచ్చేసరికి ఎంతమంది ఇంకా 2 months ఉంది కదా, ఈ 2 months అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ అలాగే మన దగ్గర ఆల్రెడీ మన పిఐటి క్లాసెస్లో 45 days క్రాష్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో చూడండి
సో మనము ఈ ఎంసెట్ని ఎలా గెయిన్ చేయగలము, మనకి చూడనా 80 మార్క్స్ తెచ్చుకోవడం చాలా అంటే చాలా ఈజీ కదా. వీటిలో ఏ మార్క్స్ ఎలా చదవాలి ఏంటని చెప్పి నేను మీకు చెప్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్ బేసిక్స్, ఓకే. సో మీకు ఫస్ట్ ఇయర్ అయినా సరే సెకండ్ ఇయర్ అయినా సరే చూడండి నా థియరీ వైజ్, ఓకే. సో థియరీ వైజ్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ వైజ్ వచ్చేసరికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను చాలామంది స్టూడెంట్స్ చూశాను. సో మనకి థియరీలో అంటే ఐపీ ఎగ్జామ్స్కి వచ్చేసరికి థియరీ ఎగ్జామ్స్ వైజ్ ఉంటుంది కదా. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మార్క్స్ చాలా అంటే చాలా గుడ్ మార్క్స్ వస్తాయి, ఓకే. బట్ ఈఎఫ్సి ఆబ్జెక్టివ్కి వచ్చేసరికి ఏంటంటే మార్క్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. అండ్ అలాగే థియరీలో తక్కువ వచ్చిన పిల్లలకి ఆబ్జెక్టివ్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో చూడండి అన్న, పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఏంటంటే మనకు వచ్చేసరికి థియరీకి అండ్ ఆబ్జెక్టివ్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. రెండింటికి కామన్గా ఉండేది అంటే బేసిక్స్. సో మెయిన్ సెకండ్ ఇయర్ బేసిక్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈఏపీ సెట్కి, ఓకే. సో మనకి బేసిక్స్ వస్తే మ్యాక్సిమం మనకి ఏంటంటే ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ అనేవి చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది, ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న, ఇంటర్ బేసిక్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఓకే. సో మరి నెక్స్ట్ వచ్చి షార్ట్ కట్ మెథడ్. సో చెప్పాను కదా, థియరీ ఉంటే అక్కడ నుంచి మనకి షార్ట్ కట్ మెథడ్. సో ఈ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే మనకి టైం సేవింగ్స్ అనేవి ఉంటాయి. సో చూడండి, మీకు 160 బిట్స్ కదా, ఈ 160 బిట్స్ అనేవి మీకు 160 మార్క్స్కి 180 మినిట్స్లో మీరు రాసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసరికి ఎంత అవుతుంది, 1.0 సంథింగ్ 1.2 సంథింగ్ అట్లా పడుతుంది కదా, 1.0. ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క 1 మినిట్ మాత్రమే మనకు ఉంటుంది కదా. సో మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ షార్ట్ కట్ మెథడ్ మనము నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే టైం సేవింగ్ అనేది మనం అవుతుంది. సో చూడండి, మీరు ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు టైమర్ అనేది ఆన్ చేసుకోండి, ఓకే. షార్ట్ కట్ ఉన్న ప్రతి ప్రాబ్లం మనకి షార్ట్ కట్ మెథడ్, మ్యాథ్స్లో వచ్చేసరికి మ్యాక్సిమం మనకు వచ్చే ప్రతి ప్రాబ్లంకి షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఎట్లా ఉంటాయి ఏంటని చెప్పేసి ఆల్రెడీ మన పిఐటి క్లాసెస్లో మనం చెప్తాము. సో ఈ 45 డేస్లో కోర్సులో జాయిన్ అవుతే మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో కదా, సో మరి ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. మీరు డెఫినెట్గా ప్రతి ప్రాబ్లం షార్ట్ కట్ మెథడ్స్, సో ఫార్ములాస్ మెథడ్స్ అనేవి నేర్చుకోండి, ఓకే. సో మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆర్ హైయెస్ట్ వెయిటేజ్. సో చూడండి, ప్రతి దానికి మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి ఉంటాయి కదా, అలాగే హైయెస్ట్ వెయిటేజ్, ఓకే. ఈ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అనేవి కూడా నేను ఆల్రెడీ షార్ట్లో వేరే వీడియోలో చేసి చెప్పాను. సో చూడకపోతే అది చూడండి. సో చూడండి, ఇంపార్టెంట్ చాప్టర్స్. సో మనం అన్ని చాప్టర్స్ మనము చదవకుండా ఓన్లీ ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు చదువుకుంటే చాలు, మనకి 60 to 70 మార్క్స్ ఈజీగా వస్తాయి. 60 to 70 మార్క్స్, ఓకే. అండ్ దీంట్లోనే మళ్ళీ వచ్చేసరికి మనకి ఇంకా వేరే సంథింగ్ సెకండ్ ఆప్షన్. సో హైయెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా మనం చదివే క్వశ్చన్స్ ఉంటాయి, సో చాప్టర్స్ ఉంటాయి. అండ్ అలాగే సెకండ్ ఆప్షన్ కింద ఇవి ఉంటాయి, ఓకే. సో ఈ వరకు మనం చదువుకుంటే 60 to 70 మార్క్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. సో మీరు మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ అలాగే హైయెస్ట్ వెయిటేజ్, సో వెయిటేజ్ ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్న ప్రతి చాప్టర్ మిస్ అవ్వకుండా చదువుకోండి, ఓకే. డెఫినెట్గా మీకు మంచి గుడ్ ర్యాంక్ అనేది వస్తుంది, ఓకే. సో మరి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి చూడండి నా ప్రాక్టీస్. సో చాలా అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను, ఓకే. సో ఏంటన్నా ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు ఏదైనా సరే సాధించగలవు. నువ్వు జస్ట్ ఏదో ఒకసారి చూసేసి చదివేసి వదిలేస్తే మాత్రం అది నీకు అస్సలు గుర్తుండదు. నువ్వు 1కి 2 సార్లు కాదు 3, 4, 5, 6 ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే, మెయిన్ మ్యాథ్స్లో నువ్వు ప్రాక్టీస్ చేయండి అస్సలు నీ వల్ల అవ్వదు, ఓకేనా. సో చూడండి, ఏ చాప్టర్, ఓకే, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఓకేనా. అండ్ అలాగే వీకెండ్ టెస్ట్లు ఉంటాయి, క్యుములేటివ్ టెస్ట్లు ఉంటాయి. ప్రతి టెస్ట్ అటెంప్ట్ చేయండి, ఓకే. టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి జస్ట్ ఏదో ఎగ్జామ్ రాసేయటం కాదు నాన్న. సో ఇప్పుడు మీకు 180 మినిట్స్లో కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ వైజ్ ఆ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ఏ మోడల్స్ వస్తున్నాయి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. అండ్ అలాగే ఒక టైమర్ అనేది పక్కన పెట్టుకోండి, ఓకే. ఈ బీట్కి ఎంత, ఇప్పుడు మనకి 180, ఓకే. ఫిజిక్స్కి ఎంత టైం, కెమిస్ట్రీకి ఎంత టైం, మ్యాథ్స్కి ఎంత టైం, మనం ఎంత టైం కేటాయించాలి అని చెప్పేసి చూడండి. సో మీకు కెమిస్ట్రీ అనేది ఈజీ చాప్టర్ కదా. సో ఈ కెమిస్ట్రీ అనేది ఈజీ కాబట్టి మీకు కెమిస్ట్రీకి కొంచెం ఎక్కువ టైం అనేది కేటాయించుకోండి, ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 180 కదా. సో 180 మినిట్స్, సో 3. సో ఏమవుతుంది మనకు వెయిటేజ్ 80-40 కాబట్టి సంథింగ్ ఏమవుతుంది మీకు మ్యాథ్స్కి వచ్చేసరికి డబుల్. సో 90 మినిట్స్ మనం చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఒక 70 మినిట్స్, ఓకే. సో 1 అవర్ అనేది మీకు మ్యాథ్స్, 1 అవర్ ఫిజిక్స్, 1 అవర్ కెమిస్ట్రీ. లేదు అంటే 1 అవర్ మ్యాథ్స్, ఓకే. ఒక 30 to ఒక ½ అవర్ ఫిజిక్స్, నెక్స్ట్
1 hour 20 minutes వచ్చేసరికి మీకు ఏమవుతుంది కెమిస్ట్రీ చూసుకోండి. ఆ లాస్ట్ 10 to 15 minutes ఏమవుతుంది మొత్తం రివిజన్ చేసుకోండి. సో నేను అన్నీ పెట్టాను లేదా, అన్నీ ఒకసారి నేను పెట్టిన ఆప్షన్స్ కరెక్టా కాదా ఒకసారి మీరు అన్ని రివిజన్ చేసుకోవచ్చు ఎగ్జామ్కి వస్తారు. అది నేను తర్వాత చెప్తాను, నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఎట్లా ఏంటనేది. సో చూడండి మీరు ప్రాక్టీస్ టెస్ట్, ఓకే, ప్రతి టెస్ట్ మీరు అనేది ఖచ్చితంగా డెఫినెట్గా రాయాల్సిందే. ఓకే, సో రాసేటప్పుడు కూడా ఏం చెప్పాను, టైమర్. ఓకే, టైమర్ అనేది పక్కన పెట్టుకోండి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ టైం మెయింటెనెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఎప్పుడు ఎట్లా ఏంటనేది చెప్పేసి ఎట్లా రాయాలి, సో ఈ 3 hours మనం ఎట్లా మేనేజ్ చేయాలి, సో ఏ బిట్కి ఏ చాప్టర్కి మనం ఏ సబ్జెక్ట్కి ఎంత టైం అనేది కేటాయించాలని చెప్పేసి మీకు ఐడియా అనేది వస్తుంది. ఓకేనా, సో ఈ 4 tips అనేవి మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఎంసెట్లో గుడ్ ర్యాంక్ అనేది సాధించగలరు. ఓకేనా, సో మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ మీరు ఈ 42 months, సో ఫస్ట్ ఐపీ ఎగ్జామ్స్ జరుగుతుంది కదా, సో ఈ ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే మనకి క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది, 45 days క్రాష్ కోర్స్. సో అందులో మీరు జాయిన్